రెండో రోజు అనుమతులు లేని అంతస్తులు కూల్చివేత అమీర్పేట సర్కిల్ నెంబర్ 17 ఎస్ఆర్ నగర్ ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ కాలనీలో రెండో రోజు అనుమతి లేని అంతస్తులు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇంటి యాజమాని రామకృష్ణ ఆవేదన ఇదిలా ఉండగా ఇంటి యాజమాని రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తమ కాలనీలో అందరూ 4-5 అంతస్తులు ఇల్లు నిర్మించారని తెలిపారు. అయితే తన ఇంటి నిర్మాణానికి తమ కాలనీలోని నాయకులు కొంతమంది 5 లక్షలు ఇస్తే ఇంటి నిర్మాణం పూర్తి సహకరిస్తామని లేని వాళ్ల అనుమతి లేకుండా వేసిన 3 అంతస్తు పెంట్ హౌస్ కూల్చివేస్తామని అనేక సార్లు బెదిరించారని ఆరోపించారు. వారికి భయపడి 2 సార్లు 5,000 చొప్పున 10,000 రూపాయలు ఫోన్ పే చేశారని 40,000 రూపాయల క్యాష్ ఇచ్చారని తెలియజేశారు. అయినా కూడా అన్యాయంగా తన ఇళ్లు కూల్చివేయించారని కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ మీడియా ముందు ఆవేదన వెళ్లిబుచ్చాడు. అందరికీ ఒక న్యాయం, పేదవాడినైనా తమకు ఒక న్యాయమా అని అన్నారు. తమ కాలనీలో దమ్ముంటే గల్లీలోనే 6 హాస్టల్స్ నడుపుతున్నారని, తను మాత్రం ఆశాలకు అద్దెకివ్వకూడదని కాలనీ వాళ్లు తనపై కక్ష కట్టి ఇంటిని కూల్చివేయించారని ఆవేదన వెలిబుచ్చారు. భద్రటానికి వచ్చినాడు నువ్వు 5 లక్షలు ఇచ్చేనే నీకు కట్టనిస్తాం, చేత లేదంటే నా దగ్గర ఒక 50,000 ఉంటే చేస్తాను. నేను వ్యక్తికి 40,000 క్యాష్, ఒక 2 సార్లు 2 5 10,000 ఫోన్పే కొట్టినా కానీ వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి ఇదంతా చేస్తున్నారండి. ఇక మీరే నాయన చెప్పండి. ఈ రైట్ ఈ బిల్డింగ్ అంటే నాది హైట్ ఉందా, ఈడబ్ల్యూఎస్లో G+4 కంటే తక్కువ ఉందా? నేను ఇల్లేకలు, నేను ఒక్కనే ఇల్లేకలు, వీళ్ళందరూ ఇల్లేకలు కట్టుకోలేదు. ఇది ఎక్కడ ఉందండి? దీంట్లో ఒక పోస్టర్ ఉంది, ఎక్కడ కట్టుకున్నారు? 5 లక్షలు డిమాండ్ చేస్తే జస్వంత్ అనే వ్యక్తికి 50,000 ఇచ్చారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, 10,000 40,000 క్యాష్ ఇచ్చింది లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, న్యాయం ఎలా చేయాలో అలా చేస్తాడు. ఎందుకంటే మనం ఏం చెప్తాం సార్?